సో విన్నర్ ఈజ్ ఖచ్చితంగా. చిరంజీవి. ఖచ్చితంగా. రైట్. రాజయోగం ఎవరికి ఇక ఆయనది అంటారా? రాజయోగం కూడా చిరంజీవి గారిదా? ఆ, చిరంజీవి గారికి గురుబలం ఉంది. ఓకే. పంచమ గురువు ఎక్సలెంట్ గా ఉంది. ఖచ్చితంగా కొడుతున్నాడు, అందులో నో డౌట్. రైట్. ఇప్పుడు 8వ నెంబర్ ప్రమాదంలో ఉందన్నారు. 1వ నెంబర్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకపోవడమే బెటర్ అన్నారు. అట్లా ఇంకేమున్నాయా మిగతాయి కూడా ఏమన్నా ఇబ్బందికరమైన? నెంబరు 1, నెంబరు 10, 28 వారు వివాహము చేసుకునే క్రమములో 8వ తారీఖు సంబంధించినటువంటి వారిని గాని, 17వ తారీఖు జన్మించినటువంటి వారిని గాని, 26వ తారీఖు జన్మించినటువంటి వారిని గాని చేసుకోకుండా ఉంటే చాలు. ఓహో. 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించినటువంటి వారు మాత్రం వివాహం చేసుకోకండి. అచ్చా. 8వ తారీఖు వాళ్ళు అయితే ఆగండి. ఈ లింక్ ఉందా? సో అయితే 8వ తారీఖు వాళ్ళకి పెళ్లి కూడా చేసుకోవద్దు. 8వ తారీఖు వాళ్ళు నెంబర్ 8 వచ్చేటువంటి, ఇందాక నేను ఏం చెప్పానంటే 1వ తారీఖు, 17వ తారీఖు, 28వ తారీఖు, అంటే టోటల్ నెంబర్ 1 వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు 8వ తారీఖు వచ్చేటువంటి వారిని పెళ్లి చేసుకోకండి, చేసుకోవద్దు. ఈ 2026లో, 26లో కాదు, ఎప్పుడైనా ఒకవేళ 8వ డేట్ వచ్చేటువంటి వారు నెంబర్ 1 వాళ్ళని చేసుకోకండి టోటల్. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. నెంబర్ 8 కానీ, లైక్ నెంబర్ 17 కానీ టోటల్ ఉన్నదా? ఉన్నా కూడా కష్టమే.